నేను భగవాన్ శ్రీనంత విష్ణు, జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుని, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అడ్వకేట్ వైకుంఠధామ్కా మాలిక్. జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ భారతదేశంలో మొత్తం 543 లోక్సభ స్థానాలు పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 25 ఎంపీ స్థానాల్లో జై మహాభారత్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది. జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. వివిధ రాజకీయ పార్టీలతో విసిగి వేసారినటువంటి రాజకీయ నాయకులకందరికీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేయడానికి జై మహాభారత్ పార్టీ స్వాగతం పలుకుతూ ఉంది. జై మహాభారత్ పార్టీలో జాయిన్ అయ్యి 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు పోటీ చేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం రండి. జై మహాభారత్ పార్టీ ఆహ్వానిస్తుంది మిమ్మల్ందరికీ. జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల ఎజెండా ఏంటంటే, సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ నిర్మూలన చేస్తాం, సంపూర్ణంగా మద్యపానాన్ని నిషేధిస్తాం, ఉచిత విద్య, ఉచిత వేదాన్ని అమలు చేస్తాం. అదేవిధంగా అర్హులైన మహిళలకందరికీ 100 గజాల భూమిని భూలక్ష్మి పథకం ద్వారా అందజేస్తాం. ప్రతి కుటుంబానికి 50 రూపాయలకే గోబర్ గ్యాస్ అందించి ప్రతి కుటుంబంలో గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా నెలకు 50,000 రూపాయలు సంపాదించే విధంగా వెసులుబాటు కల్పిస్తాం. అదేవిధంగా ప్రతి కుటుంబానికి సూర్యునితో నడిచేటువంటి సోలార్ స్టవ్ను అందజేసి కుటుంబం యొక్క ఆర్థిక భారాన్ని తగ్గిస్తాం. అన్ని నిత్యావసర వస్తువుల మీద ధరలు తగ్గించేసి ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అందజేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము. జీఎస్టీ 28% తీసేసి కామన్ ట్యాక్స్ 16% తీసుకొస్తాము. మహిళలకు జై మహాభారత్ పార్టీలో 50%, యువకులకు 50%, యువకు 50% ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే అవకాశాలు కల్పిస్తున్నాము. జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వారి నియోజకవర్గాల్లోనే ఆఫీసులు, కార్యాలయాలు ఏర్పాటు చేసేసి, నివాసాలు ఏర్పాటు చేసేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతాము. ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్య విధానాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి మాటిస్తున్నాము. అదేవిధంగా మహిళలకు స్వశక్తీకరణ చేయడానికి ధనలక్ష్మి యోజన కింద 25 పైసల వడ్డీకి ₹1,00,000 లోన్ ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నాము. నదుల అనుసంధానం భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో నదులన్నింటినీ అనుసంధానం చేసి గ్రామ గ్రామానికి, వ్యవసాయ రంగానికి నీరు, స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడానికి జై మహాభారత్ పార్టీ సంకల్పం చేసింది. జై మహాభారత్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి చేసే విధంగా నిరుద్యోగ నిర్మూలన, అవినీతి